ఇదే రైతు సమస్యలు ఆంధ్రప్రదేశ్‌లో ఏ స్థాయిలో ఉన్నాయంటే, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 45 డిగ్రీల టెంపరేచర్‌లో రైతులు రోడ్డెక్కి హైవే మీద ఆందోళన చేశారండి. గోదావరి డెల్టాలో రైతులు పండించిన పంట కొనుగోలు చేసే దిక్కు లేక జాతీయ రహదారెక్కి కొవ్వూరు దగ్గర టోల్‌గేట్ సమీపంలో తమ ట్రాక్టర్లు అడ్డంగా పెట్టి రాస్తారోకో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులు అన్నదాతలు ఈ రీతిన ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఎందుకు దాపురించింది? ప్రభుత్వం చెప్పే మాట ఏంటి? జరుగుతున్నదేంటి? రైతు సేవా కేంద్రాల్లో కొనుగోళ్లు లక్ష్యం పూర్తయిపోయిందంటూ సిబ్బంది ధాన్యం తీసుకోవడం లేదు. మరి పండించిన పంటను ఏం చేయాలి? ప్రభుత్వం ప్రకటించిన విధంగా పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిందే. అప్పటిదాకా ఆందోళన విరమించబోము అంటూ రైతులు నిన్న మండు టెండల్లో 42, 43 డిగ్రీల టెంపరేచర్ ఉన్నటువంటి సమయంలో మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డున పడి ఆందోళన చేయాల్సినటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురించింది. మరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏం చేస్తున్నారు? రైతు పండించిన ప్రతి గింజను కొంటాం అంటూ ఆయన ప్రకటించారు కదా. జగన్మోహన్ రెడ్డి కన్నా మిన్నగా కొంటాం అంటూ గొప్పలు చెప్పుకున్నారు కదా. మరి ఏమైంది? రైతును రోడ్డు పాలు చేయడం ఏంటి? హైవే మీద అంత పెద్ద ఉష్ణోగ్రత ఉన్నటువంటి సమయంలో రైతు ఇలా లబోదిబోమంటూ రోడ్డు మీద పడి ధర్నా చేయాల్సినటువంటి దుస్థితి ఎందుకు దాపురించింది? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర కనిపించట్లేదు. మిర్చి రైతు రోడ్డున పడ్డారు, బర్లీ పొగాకు రైతు లబోదిబోమంటున్నారు, కోకో రైతు కకా వికాలమవుతున్నారు, ఆక్వా రైతు క్రాప్ హాలిడేకి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ధాన్యం రైతు కొనుగోలు లేక, గిట్టుబాటు ధర రాక, ప్రైవేట్ మార్కెట్ వాళ్ళకి దళారులకి అమ్ముకోలేక ఇట్లా రోడ్డును పడి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? పోనీ ధరలన్నీ తగ్గిపోయాయి కాబట్టి రైతు పండించింది మార్కెట్లో ఏమన్నా ధరలు తగ్గాయా అంటే కొనుగోలు చేయాల్సినప్పుడు మనం అందరం ధరలు పెరుగుదలతో సతమతం అయిపోతున్నాం. ఒకవైపు ఏమో టమోటాకి, వంకాయకి, శనగలకి, కందులకి, ఏ పప్పులకి ధర లేదు. కానీ మార్కెట్లో పప్పు ధరలు మాత్రం నిప్పుల్లా మండుతున్నాయి. మరి ఏం జరుగుతుంది? మరి ఈ దళారీ వ్యవస్థని, ఇలాంటి వ్యవస్థని నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకని చోద్యం చూస్తుంది? ఎందుకని అడ్డుకోలేకపోతుంది? పౌర సరఫరాల శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ మాటలేమో కోటలు దాటేస్తున్నాయి, అడుగులేమో గడప దాటలేదు. ఇది ఇందుకే రైతు రోడ్డెక్కి ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి దాపురిచ్చింది. మరి ఇప్పుడు గోదావరి డెల్టా రైతాంగం ఇలా రోడ్డు మీద పడి తమ పంట కొనుగోలు చేయండి మహాప్రభు అని మొత్తుకుంటున్నారు. మరి ఇప్పటికైనా కదులుతారా? వీళ్ళ పంట కొనుగోలు చేసేదానికి పూనుకుంటారా? వీళ్ళ సమస్యని పరిష్కరిస్తారా? ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తయిందంటూ తలుపులు మూసేసుకుని రైతులను ఇలా రోడ్డు పాలు చేయడమేనా పరిష్కారం ఏమైనా చూస్తారా? గోదావరి జిల్లాల్లో మొత్తం 34 సీట్లు కూటమి పక్షాలు కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న చోట రైతు ఇలా లబోదిబోమని ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎవరికి సిగ్గుచేటు? ఆలోచించుకోవాలి ప్రభుత్వ పెద్దలు.